లేదుగా, నువ్వు కూడా ఎన్నోసార్లు అనుకునే ఉంటావు కదా, శ్రీరాముళ్లాంటి భర్త కావాలి, ప్రపంచంలో అందరికన్నా నన్ను ప్రేమగా చూసుకోవాలి అని. నువ్వు శ్రీరాముణ్ణి చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యావో నేను చంటిని చూసి అలాగే ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి భర్త నీకు దొరికాడంటే అది నీ అదృష్టం. నేను కూడా అలాంటి అదృష్టం పొందాలి అనుకున్నాను. అందుకే చంటి లాంటి భర్త రావాలి అనుకున్నాను. అందుకే ఈ డైరీలో అలా రాసుకున్నాను. అది కూడా తప్పంటావా? చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు నివేద. శ్రీరాముళ్లాంటి భర్త రావాలి అనుకోవడం వేరు, మరొక ఆడదాని భర్తని చూసి అలాంటి భర్త నాకు రావాలని అనుకోవడం వేరు. రెండు వేర్వేరు ఎలా అవుతాయి? నువ్వు మా ఆయన్ని చూసి స్పందించావు అంటే నీ మనసులో ఏదో మార్పొస్తున్నట్టు. నువ్వు మా ఆయన్ని చూసే విధానంలో ఏదో మార్పొస్తున్నట్టు. పరాయి ఆడదాని భర్తని చూసి మరో ఆడదాని మనసులో ఇలాంటి మార్పులు రాకూడదు. నువ్వు నా మీద చాలా పెద్ద నింద వేస్తున్నావు సింధురా. ఇది నింద వేయడం కాదు, నీ హద్దులు నీకు గుర్తు చేయడం. నా హద్దులు నాకు తెలియకుండా నేను ఏనాడు బతకలేదు. అవి నాకొకరు గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదేమైనా నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. నీ సలహాకి థ్యాంక్స్. అలాగే నేను కూడా నీకొక సలహా ఇవ్వనా? ఏంటది? ఒక మనిషి నీకు సొంతమని నువ్వు మనసారా నమ్మినప్పుడు ఆ మనిషి నీకు ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయం నీకు అస్సలుండకూడదు. ఒక్కసారి ఆ భయం నీ మనసులో మొదలైందా, ఇక ఆ మనిషి నీకు సొంతమనే విషయాన్ని నువ్వు నమ్మకూడదు. చెప్పు, నీకు సొంతమనుకున్న మనిషి దూరం అయిపోతాడనే అపనమ్మకం ఉందా? సింధురా, అతమా, ఏంటతమ్మా ఇది? ఇన్ని రోజులు నేను నీ దగ్గర దాచిన విషయాలు ఇది చదివితే నీకు అర్థమవుతుంది. తీసుకో.